నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో నిజామాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అరవింద్ మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల అనంతరం బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే అమలు చేయబోయే బీజేపీ సంకల్ప పత్రం మేనిఫెస్టోలోని అంశాలను మీడియాకు వివరించారు. మేనిఫెస్టోలోని అంశాలను ప్రజల దృష్టికి తీసుకుపోవడానికి సహకరించాలని మీడియాకు విజ్ఞప్తి చేశారు. దేశంలోని అన్ని సామాజిక వర్గాల ప్రజలు సంక్షేమం దృష్టిలో పెట్టుకుని బీజేపీ మేనిఫెస్టో రూపొందించడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, బీజేపీ పార్టీ నాయకులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. సుమారు 15 లక్షల భారతీయుల దగ్గర నుంచి వాళ్ళు సజెషన్స్ ఇవ్వడం, 4 లక్షల సజెషన్స్ నమో యాప్ లో రావడం, ఇట్లా మేము పెట్టుకున్నాం డబ్బాలు. మీ ముందర మీడియా సమావేశంలో సజెషన్స్ అన్ని తీసుకున్నాం అన్ని నియోజకవర్గాలలో. అట్లా 15 లక్షల సజెషన్స్ వచ్చినాయి మా సంకల్ప పత్రానికి. నమో యాప్ ద్వారా 4 లక్షల సజెషన్స్ వచ్చినాయి భారతీయుల దగ్గర నుంచి. వీడియోల రూపకంగా 10 లక్షల సజెషన్స్, దాదాపు 30 లక్షల భారతీయుల వాళ్ళ పార్టిసిపేషన్ తోటి ఈ సంకల్ప పత్రం వాళ్ళ సజెషన్స్ తీసుకొని తయారు చేయడం జరిగింది. ఇది బేసికల్ గా 10 సోషల్ గ్రూప్స్, పేదలు, యువత, మధ్యతరగతి, ఫిషర్మెన్, మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్, సీనియర్ సిటిజన్స్, బ్యాక్వర్డ్ అండ్ వీకర్ సెక్షన్స్, ఇందులో ఇటువంటి సెక్టార్లలో డివైడ్ చేసుకుని ఈ సంకల్ప పత్రం రూపకల్పన చేసింది. ఇందులో ఇతర దేశాలతోటి, ఇంటర్నల్ మన వివిధ రాష్ట్రాలతోటి సెక్యూరిటీ పరంగా, డెవలప్మెంట్, ప్రాస్పరిటీ ఫ్యూచర్ లో, హెరిటేజ్ డెవలప్మెంట్, గుడ్ గవర్నెన్స్, గుడ్ అడ్మినిస్ట్రేషన్, హెల్తీ ఇండియా. రేవంత్గా పదం గాంధీలు సహించరు. ఇది నేనంటలేను, ఇది చరిత్ర చెప్తుంది. రాజశేఖర్ రెడ్డి బిడ్డని నువ్వు పీసీసీ ప్రెసిడెంట్ ఇప్పుడు చేసేది ఉంటే ఆయన చనిపోగానే జగన్ ఇంటికి ఎక్కుతుంది. ఆయన కుటుంబంలో కాంగ్రెస్ పార్టీ ఆయన చేతులు అలా ఫ్యామిలీ చేతులు అప్పయిపోయి ఉంటే అప్పుడే అప్పయిపోయి ఉంటుంది. లేదు, బలపడుతున్నారు. నువ్వు కూడా బలపడద్దు, ఏ యువకుడు బలపడద్దు, ఏజ్ ఉన్నోడు బలపడద్దు. మాకు మల్లికార్జున ఖర్గే లాంటి పెద్ద మనుషులే కావాలి. ప్రణబ్ ముఖర్జీ గారు వద్దు, మన్మోహన్ సింగ్ గారు కావాలి. అమ్మ పొలిటికల్ బ్రెయిన్ కదా ప్రణబ్ ముఖర్జీ, భయమే. శశి థరూర్ వద్దు, మంచిగా మాట్లాడతారు కదా, ఆయన వల్ల వెయిట్ ఉత్తరపేట చెప్తాం, అభిప్రాయం అట్లా. ఇది కాంగ్రెస్. అందుకే చెప్తున్నా నేను, ఆ పార్టీలు ఉంటే భవిష్యత్తు ఖరాబ్ చేసుకోవడం తప్ప ఏం లేదు. ట్రైబల్ ప్రైడ్ డే ఇన్ 2025 ఈ మేనిఫెస్టోలో ఇది కూడా చాలా ముఖ్యమైన అంశం మన ప్రాంతానికి కూడా. ఎందుకంటే నేను కూడా పార్లమెంట్ లో వాగ్దానం కాదు, మనం మాట్లాడడం జరిగింది పార్లమెంట్ లో. సేవాలాల్ మహారాజ్ యొక్క జయంతిని మనము నేషనల్ హాలిడేగా చేయాలని నేను పార్లమెంట్ లో మాట్లాడడం జరిగింది. సో ఇందులో ఈ అంశంలో కూడా అటువంటి కార్యక్రమాలు మనం చేసుకునే ప్రయత్నం చేయొచ్చు అన్నమాట. సో నేను భారతీయ జనతా పార్టీ సంకల్ప పత్రంలో ఉన్న కొన్ని ముఖ్య అంశాలు నిజామాబాద్ పార్లమెంట్ ప్రజల దృష్టికి మీరు తీసుకెళ్తారని ఆశిస్తూ ఈ మీడియా సమావేశాన్ని నేను చేయడం జరిగింది. దయచేసి ఈ ముఖ్యాంశాలను కూడా మీరందరూ ప్రజల